రైట్ బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో డాన్ల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రౌడీ షీటర్లు లేకుండా చేస్తామన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ చేశారు. బాబాయ్ హత్య కేసే చిన్నదైనప్పుడు పరకామణి కేసు పెద్దదవుతుందా అంటూ జగన్ రియాక్షన్ పై సెటైర్ వేశారు ముఖ్యమంత్రి. జగన్ కు దేవుడంటే లెక్కలేదని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు తెలంగాణ సమ్మిట్ కు వెళ్లడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు సీఎం. ఆంధ్రప్రదేశ్ లో డాన్ల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో రౌడీ షీటర్లు లేకుండా చేస్తామన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన సీఎం చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ చేశారు. బాబాయ్ హత్య కేసే చిన్నది అయినప్పుడు పరకామణి కేసు పెద్దదవుతుందా అంటూ జగన్ రియాక్షన్ పై సెటైర్ వేశారు ముఖ్యమంత్రి. జగన్ కు దేవుడంటే లెక్కలేదని మండిపడ్డారు సీఎం. తెలంగాణ సమ్మిట్ కు వెళ్లడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. రావలక్ష్మి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి అలాగే అందుబాటులో ఉన్నటువంటి నాయకులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పరకామణి కేసు అనేది ఎంత పెద్ద కేసో మనందరికీ తెలుసు. పరకామణి కేసులో ఎంతో మంది భక్తుల మనోభావాలు తోడై ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రజలు ఏదైతే తమ వెంకటేశ్వర స్వామికి ఎంతో భక్తి శ్రద్ధలతోటి సమర్పించేటువంటి విలువైనటువంటి కానుకలు పరకామణిలో ఉంటాయి. అయితే ఈ బాబాయ్ హత్య కేసే చిన్నదైనప్పుడు పరకామణి కేసు వారికి పెద్దదవుతుందా అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో లేడీ డాన్లు పెరిగిపోయారని వారికి తోకలు కట్ చేస్తాం అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్య చేయడం చాలా ఎంతవరకు సీరియస్ గా తీసుకున్నారు అనే విషయాలు అయితే అర్థమవుతుంది. ఇక రాష్ట్రంలో రౌడీ షీటర్లు లేకుండా చర్యలు తీసుకుంటాము అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాగే తెలంగాణ సమ్మిట్ కి రావాలి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ఆంధ్రప్రదేశ్ కి వచ్చి సీఎం ని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సమ్మిట్ కి వెళ్లే అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంకా కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇక ప్రజల నుంచి వినతులు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అటు టీడీపీ కార్యాలయం నుంచి బయలుదేరి రాజ్ భవన్ లో కాసేపట్లో గవర్నర్ తో భేటీ కాబోతున్నారు. రైట్ కాంతి, థ్యాంక్ యూ.